వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా మొన్నటిదాకా ఐపీఎల్ చేసిన సందడి అంతా ఇంత కాదు. ఇంకా ఐపీఎల్ ప్రియులకైతే పండగ అని చెప్పుకోవచ్చు. కొంతమంది టీమ్ ఫేవరెట్ వాళ్ళకైతే వాళ్ళ టీంతో ఉత్సాహాన్ని నింపిన రోజులు ఉన్నాయి, నిరుత్సాహం చెందే రోజులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు అందంగా కనిపించిన ఎస్ఆర్హెచ్ ఓనర్ అయిన కావ్య గురించి నెట్టింట తెగ వైరల్ అవుతుందన్నమాట. ఇంకా ఎస్ఆర్హెచ్ టీం ఆడిన తీరు చూస్తే ఫైనల్స్ దాకా ఈసారి కప్పు మనదే అన్నట్టుగా చాలా ప్రోత్సాహంతో ఆడారనమాట. అంతేకాకుండా వీళ్ళ ఆట చూస్తే అద్దరు కొట్టారు. ఆ అద్దరు కొట్టిన తీరు చూస్తే ఇక కప్పు ఫైనలే కాదు, మనకే కప్పు అనే విధంగా ఆడారనమాట. ఇక ప్రతి ఆటలో కూడా తనదైన శైలిలో తన ఉత్సాహాన్ని పరుస్తూ ఉంటుంది మన కావ్య మారన్. ఇంకా కావ్య మారన్ రీసెంట్గానే మనం చూసినాం కదా, చాలా వీడియోల్లో కూడా వైరల్గా మారింది. ఇంకా హీరోయిన్స్ని కూడా తలపించే విధానంగా తన అందం చందాలతో మెరిపించిందనమాట. ఇంకా అంతేకాకుండా ఎస్ఆర్హెచ్ సెలక్షన్స్ అలానే వేలం పాటలో స్వయంగా తను బాధ్యతలు వహించి మంచిగా టీంని ఎంచుకోవడం జరిగింది. ఇంకా తొలుత నుంచి ఇక ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ అయితే అదరగొట్టిరు అనుకోవచ్చు. ఈసారి ఇక చివరి దాకా వెళ్ళింది, ఫైనల్స్లో కప్ వచ్చేది అనుకున్న టైంలోనే కేకేఆర్ టీము చెయ్యి పైన ఇచ్చిందని చెప్పి అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే అదే టైంలో జోరుగా ఆడుతున్న ఎస్ఆర్హెచ్కి బ్రేక్ వేసి కేకేఆర్ విన్ అయింది. ఇంకా కప్పు వారికి చిక్కడంతో మన కావ్య కంట నీరు కనిపించింది. అది కూడా కెమెరాలకు కనిపించకుండా వెనక్కి తిరిగి ఏడవడంతో కన్నీళ్లు తుడుచుకోవడంతో ఒకటేసారి అందరికీ గుండెలు పిండేసినంత పని అయింది. ఇంకా సామాన్యులు అందరూ కూడా కామెంట్లు చేయడం స్టార్ట్ చేసినారనమాట. కావ్య మేడం కోసమైనా ఎస్ఆర్హెచ్ టీం గెలవాల్సింది అని చెప్పి ఇలా పలు రకాల కామెంట్స్లో పెట్టడం జరిగింది. అంతేకాకుండా దీనిపైన సెలబ్రిటీలు కూడా బాధని వ్యక్తం చేస్తూ స్పందించారు. ఇంకా అంతేకాకుండా బాలీవుడ్ బిగ్ బి అంటే బాలీవుడ్లో మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా దీనిపై స్పందిస్తూ కావ్య అలా కన్నీళ్లు పెట్టుకోవడం నాకు బాధాకరంగా అనిపించింది. అయినప్పటికీ ఇంత చురుగ్గా ఉన్న తను ఒకటేసారి ఓటమికి గురైన తర్వాత తను అలా బాధపడడం నాకు చాలా బాధ అనిపించిందని బిగ్ బి అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్లో దీని గురించి ప్రశంసించాడనమాట. అంతేకాకుండా ఇంకా ఇవన్నిటి గురించి పక్కన పెట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని మంచివి ఉంటాయని అవిటికి సిద్ధం అవ్వాలి అని చెప్పి కూడా తన బ్లాగ్లో తను ఎలా రాయడంతో అందరూ నెటిజన్లు దానిని పోస్ట్ చేస్తున్నారనమాట. అది నెట్టింట ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. అయితే ఇవన్నీ పక్కన పెడితే కావ్య అయితే చాలా ఎమోషనల్ అయింది. ఇంకా నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ టీంని ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటే ఇంకా నెక్స్ట్ ఇయర్లోనే చూడాలి. ఐపీఎల్లో అయితే మీ టీం అంటే మీ ఫేవరెట్ టీం ఏంటో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లనే ఆడ గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కేయండి.